నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమాలు. ట్రిపుల్-ఆర్ పద్ధతిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను అదుపు చేయాలన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. అన్ని రంగాలలో విఫలమైన కూటమి ప్రభుత్వం. హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపాలి. మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు. మామిడి రైతులకు సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధం. అధునాతన పద్ధతులపై అవగాహన పెంచుకోవాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బొబ్బిలి పట్టణంలోని రాణి మల్లమ్మదేవి పార్కులో శనివారం శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొని పార్కు పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని రాణి మల్లమ్మదేవి పార్కులో ఎమ్మెల్యే బేబీనాయన పాల్గొని పార్కు పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ అభియాన్ను కొనసాగిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ దీనికి తోడ్పాటు అందించాలని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న పోనోకార్పస్ మొక్కలు పర్యావరణానికి హానికరమని పేర్కొంటూ వాటిని తొలగించి పర్యావరణానికి లాభదాయకమైన మొక్కలను నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శనివారం గంట్యాడ మండలంలోని వసాది గ్రామంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వసాది గ్రామంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వీధులను శుభ్రపరిచారు. విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలం వసాది గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామంలో శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు కూటమి నాయకులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిలో మానవహార ప్రదర్శన జరిపి సామూహికంగా ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాలలో వేయించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వివిధ శాఖాధికారులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో పర్యావరణాన్ని తీవ్ర ముప్పు వాటిల్లుతోందని, వాటి వల్ల ఎదురయ్యే అనర్థాల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు యువత నడుం బిగించాలని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వేస్ట్ కలెక్షన్ ప్రత్యేక అవగాహన డ్రైవ్ విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలు ఈ వేస్ట్ వస్తువులను రాజాంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనానికి అందచేయాలన్నారు. దీని ద్వారా పరిసర ప్రాంతాలు, వాతావరణం ఆరోగ్యకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలోని పలు గ్రామాల్లో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పలు గ్రామాలను సందర్శించి నూతనంగా నిర్మించిన 12 సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో గ్రామాల ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని బురదపాడు, రేగువిల్లి, వసాది, కొర్లాం గ్రామాలలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించి నూతనంగా నిర్మించిన 12 సీసీ రోడ్లను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయా గ్రామాల ప్రజలు వారి సమస్యలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకంలో గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నామని, ప్రజలెప్పుడూ తమ ప్రభుత్వాన్ని ఆదరించి దీవించాలని కోరారు. భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి పింఛన్లలో కోతలు విధిస్తూ అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. తన కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క పింఛన్ కూడా ఇవ్వకపోగా ఉన్న పింఛన్లలో ప్రతి నెల కోతలు విధిస్తోందని ఆరోపించారు. జిల్లాలో ప్రతి నెల 1200 నుండి 1300 వరకు పెన్షన్లు తగ్గిస్తూ వచ్చారన్నారు. గత వైసీపీ ప్రభుత్వ సంస్కరణల వల్లే నేడు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంస్థలలో ఉత్తీర్ణత ఫలితాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. ఎయిర్పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఏదైనా ఉంటే చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని అనుమతులు పొంది ఏర్పాట్లు చేసిందని, ఎయిర్పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన ఆలోచనలతో ముందుకు సాగాలని డిమాండ్ చేశారు. 24-25 ఆర్థిక సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత మీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 10 నెలలు కాబట్టి 11వ నెలలోకి వస్తూ ఉన్నాం. ఇంకా దగ్గరగా ఒక సంవత్సర కాలం పూర్తి అవబోతూ ఉంది. మీ ద్వారా అనేక విషయాలు ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేస్తున్న ఏవైతే ఇచ్చిన ఎన్నికల హామీలు అవనివ్వండి, లేదు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న సంవత్సర కాలంలో జరుగుతున్న విషయాలు అవనివ్వండి, అన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావాలి. మీ ద్వారా ఈ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిగా మరి గౌరవనీయులైన రాష్ట్ర పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి మంత్రివర్యులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరి జిల్లా పరిషత్ చైర్మన్కి ఒక లేఖ రాస్తా ఉన్నాం. ఏంటంటే సాధారణ నిధుల కింద మా జిల్లా పరిషత్కి ప్రతి సంవత్సరం వివిధ పద్ధతుల కింద, ముఖ్యంగా జిల్లా పరిషత్ నిధి వాటా కింద కానీ, మండల పరిషత్ వాటా కింద కానీ, గ్రామ పంచాయతీ వాటా కింద కానీ, ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద వచ్చే ఆదాయంలో కొంత వాటాని, మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో కానీ, గనుల ద్వారా వచ్చే ఆదాయంలో కానీ, లేదా సేనరైజ్ ద్వారా వచ్చే ఆదాయంలో కానీ, లేదా ఇతరత్ర మా జిల్లా పరిషత్ ద్వారా వచ్చే ఆశీలు పాట ద్వారా కానీ, లేదా ఇతరత్ర మా ద్వారా వచ్చే రెవెన్యూస్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా జిల్లా పరిషత్కి కొంత నిధులు వస్తూ ఉంటాయి. అలాగే మండల పరిషత్కి వస్తూ ఉంటాయి, గ్రామ పంచాయతీలు కూడా వస్తూ ఉంటాయి. మరి సుమారుగా జిల్లా పరిషత్కి తీసుకుంటే మరి 24-25 సంవత్సరంలో సుమారు 7,84,00,000 రూపాయలు వివిధ పద్ధతుల కింద మాకు నిధులు వచ్చాయి. ఇవన్నీ మాకు చట్టం ద్వారా సంక్రమించింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోల ద్వారా ఒక యాక్ట్ అమెండ్ చేస్తూ ఇవన్నీ ఇచ్చారు. ఈ నిధులన్నీ కూడా ఒక సంవత్సర కాలం సుమారుగా గత సంవత్సరం ఏప్రిల్లో కొంత నిధులు రిలీజ్ అయ్యాయి జనరల్ ఫండ్ సంబంధించి. ఆనాడు మరి నేటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా నిధులు రిలీజ్ కాలేదు. దాన్ని మరి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే స్థానిక సంస్థలు బలోపేతం కావాలన్నా, స్థానిక సంస్థల ద్వారా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చిన్న చిన్న పనులు ప్రజల అవసరార్థం చేసే ఒక తాగునీటి అవసరాలు కానీ, లేదు అక్కడ ఉన్న శానిటేషన్ విషయంలో కానీ, లేదు అక్కడైనా విద్యుత్ విషయంలో కానీ, వారికి లైట్లు ఇచ్చే విషయంలో కానీ, లేదా పంచాయతీలు కానీ, లేదు మండల పరిషత్ ద్వారా కానీ, లేదు జిల్లా పరిషత్ ద్వారా ఉన్న ప్రజాప్రతినిధులు ఏదైతే జిల్లా పరిషత్ సంబంధించి ప్రజాప్రతినిధులు కానీ ప్రపోజ్ చేసిన ఏవైతే వారు మండలాల్లో కానీ వారి గ్రామాల్లో కానీ అవసరార్థం, ఇవన్నీ చాలా చిన్న చిన్న పనులే, ఏవేమి పర్మనెంట్ సొల్యూషన్స్ కాదు. ఏదైతే ప్రజలకి తక్షణమే తీసుకోవాల్సిన ఏదైనా నిధులు కావాలనుకుంటే ఈ జిల్లా పరిషత్ నిధుల ద్వారా కానీ, మండల పరిషత్ నిధుల ద్వారా కానీ మరి అక్కడున్న ప్రజాప్రతినిధుల ప్రతిపాదనతో చేస్తూ ఉంటారు. ఇది సుమారు కాలంగా ఒక సంవత్సర కాలంగా ఈ నిధులన్నీ కూడా శాంక్షన్ చేసాం, పనులు చేపట్టాం. ఈ పనులన్నీ కూడా CMFస్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. కనీసం 7 సంవత్సర కాలం అవుతూ ఉంది, ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదు అని వారికి లేఖ ద్వారా వారి దృష్టికి తీసుకురావాలని, మీ ద్వారా వారి దృష్టికి వెళ్ళాలని నేను కూడా వారికి లేఖని స్వయంగా వారికి స్పీడ్ పోస్ట్ ద్వారానో అవకాశం ఉన్న పరిస్థితుల ద్వారా వారికి చేరవేసే విధంగా ప్రయత్నం చేస్తాను. ఎందుకు చెప్తున్నామంటే ఇది స్థానిక సంస్థలు బలోపేతం చేయాల్సిన అవసరం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తీసుకున్న ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా నిధులు విడుదల కాకపోతే ఆర్థిక భారం అవుతూ ఉంటుంది. సుమారుగా ఈ రోజుకి మరి రెండు చూసుకుంటే జిల్లా పరిషత్లో సుమారు 7.84 కోట్లు ఆదాయం వచ్చింది, దాన్ని ఖర్చు పెట్టాం. అలాగే మండల పరిషత్ ద్వారా 7.11 లక్షలు, 7,11 లక్షల రూపాయలు వారు. ఇవన్నీ కూడా నిధులు ఇంచుమించుగా సుమారుగా ప్రజాప్రతినిధుల ప్రతిపాదనతో ఖర్చులు పెట్టాం. ఈ ఖర్చు పెట్టలు అన్నీ కూడా CMS పోర్టల్లో పెట్టాం. మరి వారి దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ నిధులు కష్టమే విడుదల చేయాలి. ఒక సంవత్సర కాలం నుంచి ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క రూపాయి కూడా సాధారణ పద్దు కింద జనరల్ ఫండ్స్ కింద నిధులు విడుదలైన జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ మరి మీ మంత్రిత్వ శాఖలో ఉన్న ఈ స్థానిక సంస్థల బలోపేతం గురించి మీరు అనేక సందర్భాల్లో స్థానిక సంస్థలు బలోపేతం కావాలని చెప్తా ఉన్న మాట మీద మీరు ఒక్కసారి మీకు గుర్తు చేస్తూ
దీన్ని తక్షణం విడుదల చేయాలని చెప్పి సుమారుగా ఒక 8.3 కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇంకా గతంలో కొన్న ఈ సంవత్సరంలో ఉన్న నిధులు కానివ్వండి, గతంలో కొంత మిగిలి ఉన్నవి కానీ ఇవన్నీ కలిపి సుమారుగా 8,30,00,000 రూపాయలు. ఈ లేఖని వారికి పంపుతానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, దీన్ని కూడా కాపీని మీ పత్రికా సోదరులందరూ కూడా రిలీజ్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ, తక్షణమే మరి ఉప ముఖ్యమంత్రి వారు దీని మీద స్పందించి ఈ నిధులు విడుదల చేయాలని చెప్పి వారు విడుదలకి వారు ప్రత్యేకంగా ప్రభుత్వంతో మాట్లాడి నిధులు విడుదల చేస్తారని చెప్పి ప్రత్యేకంగా వారికి కోరుకుంటా ఉన్నాను. సంవత్సర కాలం చెప్పాను, ఇందాక సంవత్సర కాలం పూర్తవస్తూ ఉంది. ఈ పూర్తయిన కాలంలో మొట్టమొదటిగా సూపర్ 6 హామీలు ఇచ్చింది ప్రభుత్వం. దాంట్లో వారు చెప్తూ ఉంటారు, మేము హామీల్లో పెన్షన్ని మేము అమలుపరిచాం, మరి పెన్షన్ని పూర్తి స్థాయిలో అమలు పరుస్తూ ఉన్నామని చెప్పి వారు చెప్తూ ఉంటారు. వారి హామీల్లో భాగంగా పెన్షన్లు వారు ఇస్తూ ఉన్నారు. గత అనేక ప్రభుత్వాలు వస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం సుమారుగా ఒక్క విజయనగరం జిల్లాలో నేను అనుకుంటున్నాను సుమారుగా 10,000కి పైబడి. ఎగ్జాంపుల్కి విజయనగరం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే నాకు సుమారుగా 15,000 అర్హులైన పెన్షన్స్, 15,000 పెన్షన్స్ సుమారుగా రమారమిగా ఉంటారు అర్హులైన వాళ్ళు. వీరెవ్వరికీ కూడా ఇవాళ పెన్షన్ అందుకోలేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. చిన్న మీకు ఒక ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మా చీపురుపల్లి మండలంలో సుమారుగా 330 మంది పెన్షన్స్ ఒక్క చీపురుపల్లి పట్టణంలో ఎలిజిబుల్ పెన్షన్స్ ఐడెంటిఫై చేసాం, రుమారంగా వెరిఫై చేసాం. మా దగ్గర మాకున్న మెకానిజం ద్వారా, మాకున్న స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా వెరిఫై చేస్తే 300 సుమారుగా వచ్చాయి. 300 మందితో రికమెండేషన్ ఇప్పించాం. ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి, ఈ ప్రభుత్వం పెన్షన్దారులు ఎంతమంది అర్హులు ఉన్నారు. సరే, టెక్నికల్గా వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అందులో 10-20 తగ్గుతాయి లేస్తే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. అంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అర్హులైన పెన్షన్దారులకు ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకుండా, అర్హులు గుర్తించకుండా, అర్హులు పెన్షన్లు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏ రకమైన వంచన చేస్తుంది. పెన్షన్దారులకి సర్వే కూడా చేయకుండా, ఎంతమంది అర్హులు ఉన్నారో కూడా కనీసం ప్రభుత్వం దగ్గర ఎలాంటి డేటా కూడా లేకుండా ఉండే పరిస్థితి ఉందంటే ఒక రోజుకి లబ్ధిదారులు చాలా రకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. తక్షణమే దీని మీద ఒక కార్యాచరణ చేస్తాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. రాష్ట్ర స్థాయిలో మా అధ్యక్షుల వారి దృష్టికి కానీ, లేదు మా శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారి దృష్టికి ఇప్పటికే తీసుకెళ్ళాం. దీని మీద ఒక కార్యాచరణ చేస్తాం. తప్పకుండా లబ్ధిదారులందరినీ తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఖచ్చితంగా వారు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి త్వరలోనే మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఒక టైం లైన్ అయితే ప్రభుత్వం ఇవ్వాల్సిందే. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం, సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచ్చేయండి జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎలివినిపేట జంక్షన్ వద్ద ఎంఆర్ఓ శేఖర్ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్రపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను గ్రామస్తులకు తెలియజేస్తూ మానవహారం చేపట్టారు. గ్రామస్తులతో కలిసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు గుడ్డ సంచులు, కాగితపు సంచులు వినియోగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి ధర్మారావు, ఐఎస్డిఎస్ పిఓ రాజ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు నరేష్, నాగరాజు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫెడరేషన్ ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్ క్రిస్టియన్స్ ఆధ్వర్యంలో శనివారం నగరంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు క్రైస్తవ సంఘాలకు చెందిన ప్రతినిధులు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోట నుంచి గంట స్తంభం మీదుగా ఎస్ఎంబి చర్చి వరకు ర్యాలీ నిర్వహించారు. విజయనగరంలో క్రైస్తవ సంఘాలు శనివారం ట్రాన్స్ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఫెడరేషన్ విజయనగరం డిస్ట్రిక్ట్ క్రిస్టియన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. కోట జంక్షన్ నుంచి 3 లాంతర్లు కనికా పరమేశ్వర జంక్షన్ మీదుగా ఎస్ఎంబి చర్చి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ ఎలాంటి అవాంతరాలు సృష్టించినా క్రిస్టియన్లందరూ ఒకటేనని తెలియజేయడానికి ప్రత్యేక ఆరాధన టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రవీణ్ పగడాల మృతి హత్య ప్రమాదమా అన్న విషయం ప్రధానం కాదని, ఆయన తాగుబోతని నిరూపించే ప్రయత్నం చేయడం మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. ఎలాంటి అవాంతరాలు సృష్టించినా క్రిస్టియన్లందరూ ఒకే మాటపై ఉంటారని, క్రిస్టియానిటీని రక్షించుకుంటామని పేర్కొన్నారు. ఈరోజు విజయనగరంలో ఉన్న పట్టణ క్రైస్తవులందరూ అన్ని సంఘాలు కలిసి ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఆరాధన ఛానల్ వారు చాలా కాలం నుంచి నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు విజయనగరంలో కోట నుంచి 3 లాంతర్లు గంట స్తంభం కనికాపరసర కోవిల పెద్ద వీధి మీదుగా సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ వరకు యేసు కొరకు పరిగెడదాం, భారతదేశాన్ని యేసు కొరకు సంపాదిద్దాం అన్న ఒక ప్రత్యేకమైన నినాదంతో మరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. వీళ్ళరా మరి ఈ మధ్యకాలంలో జరిగిన క్రైస్తవుల మీద దాడులు మీరందరూ మరి వీక్షించారు. అన్ఫార్చునేట్లీ చాలా ప్రముఖమైన ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ గారు మరి యాక్సిడెంట్ ద్వారా చేరని పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ క్రైస్తవ లోకాన్ని ఎంతో బాధ కలిగి, అది హత్య యాక్సిడెంటా అని చెప్పేదానికంటే ఒక పాస్టర్ గారు తాగుబోతు అని నిరూపించడానికి ఇచ్చిన ప్రయత్నం అది మాకు చాలా వేదన కలిగించింది. మరి విజయనగరంలో అన్ని సంఘాలు కలిసి ఈరోజు ఐక్యతగా ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణం ప్రవీణ్ పగడాల అన్న అతను నోరు మూయించేస్తే క్రైస్తవ లోకం మౌనంగా ఉండిపోతుందని ఊహించిన మతోన్మాదులకి ఇది ఒక చెంపపెట్టు. ఈరోజు వాళ్ళు ఏమనుకున్నారో దానికి వ్యతిరేకంగా క్రైస్తవులందరూ ఐక్యమయ్యారు. రానున్న దినాల్లో భారతదేశాన్ని యేసు ప్రభు కోసం సంపాదించాలి అని ఈ యొక్క లౌకిక రాజ్యంలో మత స్వేచ్ఛను కాపాడడానికి మా ఐక్యతను తెలియపరచడానికి ప్రత్యేకంగా ఈ సంవత్సరం విజయనగరంలో ఉన్న అన్ని పాస్టర్ గారులు అన్ని సంఘాలు కలిసి కార్యక్రమాన్ని మరి చేస్తున్నాం. మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకోండి, పరలోక రాజ్యాన్ని మీరు సంపాదించి దేవుడి మాటలు దీవించును గాక. ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేటువంటిది ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఒకే తాటి మీదకి రావడం, యేసు ప్రభు యొక్క సాక్షులుగా ఆయన బిడ్డలంగా మేమంతా ఒక్కటే అనేటువంటి నినాదంతో ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. కార్యక్రమాన్ని ఆరాధన ఛానల్ వారు ఎప్పటి నుండో నిర్వర్తగా అదే బాధ్యతను మేము ఇక్కడ తీసుకోవడం, దాన్ని నిర్వర్తించడానికి పట్టణ క్రైస్తవులందరూ కూడా ఏకమై ఉన్నారు. అంచేత మీద పట్టణంలో ఉన్న క్రైస్తవులందరూ ఒక్కటే అనేటువంటి నాదం తెలియజేస్తూ ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటిది యేసు ప్రభు దేశం కొరకును ప్రజల కొరకును అనేటువంటి నినాదంతో ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. అంచేత హక్కులైనటువంటి వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీరు కూడా విశ్వాసాన్ని కనబరుచుకొని మీ జీవితాలను కూడా ధన్యం చేసుకోవాల్సిందిగా యేసు ప్రభు పేరిట క్రైస్తవ సంఘాలన్నీ ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. వయసుతో సంబంధం లేకుండా వృద్ధులకు వైద్య సేవలు అందించడంలో బిడ్డలు ముందుండాలని ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ ఏ శ్రీరామ్మూర్తి అన్నారు. ఆసుపత్రి ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని తెర్లాం మండలం ఆమిటి గ్రామానికి చెందిన 98 సంవత్సరాల వృద్ధురాలు చిన్నమ్ములకు ఉడుకు ఆపరేషన్ విజయవంతంగా చేశామన్నారు. పిల్లలు తల్లిదండ్రుల పట్ల ప్రేమగా వ్యవహరించి ఈ వయసులో ఆపరేషన్ ఎందుకులే అన్నట్టు వ్యవహరించకుండా వైద్య సేవలు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ లహరి, పేషెంట్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విజయనగరంలో గత 37 సంవత్సరాలు ఆర్థోపెడిక్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. విజయనగరంలో రీసెంట్గా మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా 98 సంవత్సరాల వయసున్న ఆవిడకి ముడుకు విరిగిపోతే ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క మెసేజ్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది ఒక తల్లిదండ్రులని పిల్లలు తీసుకొస్తూ ఉంటారు.
సార్ మా అమ్మగారికి విరిగింది, తీసుకెళ్ళిపోతామంటారు. ఎందుకు తీసుకెళ్ళిపోతామంటే 70 ఏళ్ళు దాటిపోయాయి సార్, 60 ఏళ్ళు దాటిపోయాయి సార్, వయసు అయిపోయింది సార్ అని ఇంట్లో వదిలేస్తున్నారు. అది వాళ్ళకి చేయటం ఇష్టం లేక చేస్తున్నారేమో 90% నాకు అనిపిస్తుంది. ఏజ్తో సంబంధం లేదు. పేషెంట్ తాలూకు ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్, హార్ట్ కండిషన్ అది ఇంపార్టెంట్. మనం తల్లిదండ్రులకు సేవ చేయాలనే ఆలోచన మనసు మనకు ఉంటే ఎలాంటి ఆపరేషన్ అయినా ఏ వయసుతో సంబంధం లేకుండా ఆపరేషన్ చేయొచ్చు అని ప్రజలకు చెప్పడం కోసం మీడియా ద్వారా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా పేషెంట్ 98 సంవత్సరాలు, వాళ్ళ అబ్బాయి ఎంతో ప్రేమగా ఆ తల్లిని తీసుకొచ్చి ఆపరేషన్ చేయించి ఈరోజు ఇంటికి తీసుకెళ్తున్నాడు. అలాగే అది ఆరోగ్యలో కూడా రూపాయి ఖర్చు లేకుండా చాలా హాస్పిటల్లో దీన్ని రిజెక్ట్ చేస్తారు, కానీ మన సత్యసాయి ట్రస్ట్ బాబా గారి ఆశీస్సులతో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ప్రజలందరూ నేను చెప్పేది ఏంటంటే, వయసు అయిపోయిందనే ఆలోచన పక్కన పెట్టండి, పెద్దవాళ్ళకి సేవ చేయండి, ప్రయత్నం చేద్దాం. వయసుతో సంబంధం లేదు. డబ్బు లేకపోయినా సత్యసాయి ట్రస్ట్ ద్వారా మీకు సేవ చేయడానికి సదా మీ సేవలో డాక్టర్ అక్కేని శ్రీరామూర్తి ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటారు. ఇల్లు, కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులను శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించడం ఎంతో ముఖ్యమని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ వ్యర్థాలపై నగరంలో శనివారం నిర్వహించిన ర్యాలీలో జోనల్ ప్రత్యేక అధికారి బి రాజశేఖర్ పాల్గొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి కోట వరకు నిర్వహించిన ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు తమ ఇళ్లలోని పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, వ్యర్థాలను నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల సేకరణ కేంద్రంలో అందచేస్తే వాటిని సరైన రీతిలో రీసైక్లింగ్ చేసి ముప్పు లేకుండా తొలగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మున్సిపల్ కమిషనర్ పి నల్లనయ్య, ఆర్డీఓ కీర్తి, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ బీబీ సరిత తదితరులు పాల్గొన్నారు. మామిడి పండించే రైతులకు అన్ని విధాలా సహకారం అందిస్తామని, జిల్లాలో మామిడి దిగుబడులు పెంచే విధంగా నిపుణులతో కలిసి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం పట్టణంలో శనివారం అధికారులు మామిడి రైతులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని శనివారం ఎస్వీఎన్ లేక్ ప్యాలెస్లో మామిడి పండించే రైతులు, పండ్ల అమ్మకందారులు, కొనుగోలుదారులతో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలో అత్యధికంగా పండించే మామిడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దిగుబడి తగ్గుతుందని, పూత సమయం నుండే నష్టం జరుగుతుందని, రైతులు పంటను పరిరక్షించుకోవడానికి కావలసిన సాంకేతికతను కూడా తెలుసుకోవాలని, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పద్ధతులను కూడా తెలుసుకోవాలని తెలిపారు. రైతులను ప్రోత్సహించడానికి క్లస్టర్ ఫార్మ్ ఏర్పాటు చేసి కామన్ ఫెసిలిటీస్ సెంటర్ యూనిట్ను స్థాపించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులకు ఆదాయాన్ని పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు, నెల్లిమల్ల శాసనసభ్యులు లోకం మాధవి, జిల్లా వ్యవసాయ అధికారి తారక రామారావు, ఉద్యాన శాఖ డీడీ జమదగ్ని, ఉద్యాన శాఖ అధికారులు, రైతులు, మామిడి కొనుగోలుదారులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది కలకత్తా సాగుకారులు వచ్చి 40-50 ఇయర్స్ నుంచి ఇక్కడ మ్యాంగోస్ ప్రొక్యూర్ చేయడం, ఢిల్లీ పంపించడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మ్యాంగో మన జిల్లా నుంచి కొంచెం సరైన ధర రాకపోవడం, సరైన ఉత్పత్తి రాకపోవడం కూడా జరుగుతుంది. అంటే ప్రొడక్షన్ కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. క్లైమేట్ కండిషన్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరి దానికి ఏం చేయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు, ప్లస్ మార్కెట్ ఇంటిగ్రేషన్, అంటే మనం పండిస్తున్నాం, బాగా ప్రొటెక్ట్ చేస్తున్నాం, ఉత్పత్తి ప్రొడ్యూస్ తీసుకొస్తున్నాం, కానీ సరైన ధర అయితే రావట్లేదు. దానికి ఏం చేయొచ్చు అన్న దాని మీద ఒక చిన్న మీటింగ్ అయితే వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. బట్ ఇది మన జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్య. అయితే మన మ్యాంగో ఒకటే పండిస్తామా, ఇంటిగ్రేటెడ్ క్రాపింగ్ అయినా చేస్తామా అనే దాని మీద కూడా కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అంటే ప్రత్యేకించి మనకు ఆల్రెడీ మ్యాంగో ట్రీస్ ఎసెట్ కింద తయారైపోయాయి కాబట్టి, చెట్లుగా ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు అన్న దాని మీద కూడా మేము ప్రభుత్వం సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అయితే ఒక క్లస్టర్ కూడా ఫామ్ చేసి కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా ప్రతిపాదించడం జరిగింది.
పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. శనివారం సీతానగరం మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అవగాహన ర్యాలీ నిర్వహించి స్థానిక ప్రజలు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలంతా సస్యశ్యామలంగా, ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారన్నారు. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఈ వేస్ట్ నివారణకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, జిల్లా ప్రత్యేక అధికారి భరత్ కుమార్ గుప్తాతో పాటు అన్ని శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమాలు. RRR పద్ధతిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను అదుపు చేయాలన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. అన్ని రంగాలలో విఫలమైన కూటమి ప్రభుత్వం, హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపాలి. మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు. మామిడి రైతులకు సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధం. అధునాతన పద్ధతులపై అవగాహన పెంచుకోవాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. MM న్యూస్ సమాప్తం. నమస్కారం.